ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగు వానితో అనకూడదట. అలాగా దేవుడు ఎన్ని జాగ్రత్తలు మనకు చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ ఎందుకు జాగ్రత్తలు అంటే, ఒక మనిషి పరలోకం చేరాలంటే మనం ఇంతకుముందు ఎన్నో మార్లు ధ్యానం చేసుకున్నాం కదా, యేసుని నమ్ముకుంటే మాత్రమే సరిపోదు, మందిరానికి వస్తే మాత్రమే సరిపోదు, ఇంకా ఎన్నో మనం మార్చుకోవలసినవి, దిద్దుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి ఉన్నవి. అవన్నీ చేస్తూనే మనం దేవుణ్ణి వెంబడిస్తే అప్పుడు మనకు పరలోకం అనేది సాధ్యమవుతుంది, పరలోకం చేరడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము మొర్రపెట్టినప్పుడు దేవుడు అంగీకరించాలి అని అంటే, మనకెవరైనా విన్నపాలు చెప్పినప్పుడు, మనకెవరైనా రిక్వెస్ట్ చేసినప్పుడు, ఏదైనా సహాయం కోరి అది మనతో చేతనైతే మనము తప్పకుండా మనము చెయ్యాలి. నేను వినను అని చెప్పేసి మనం చెవులు మూసుకుంటే మన ప్రార్థన కూడా వినబడదు. ఒకవేళ మనకు సహాయం ఉండి, మనకు అవసరం ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఈ సహాయం అవసరమై ఉంది, అర్జెంటుగా నా విషయంలో నువ్వు స్పందించాలి అని మనం అడిగితే దేవుడు చెవులు మూసుకుంటే ఎలా ఉంటుంది? ఎంత భయంకరంగా ఉంటుంది కదా. దేవుడే మనకు స్పందించకపోతే, దేవుడే మనకు జవాబులు ఇవ్వకపోతే మనము సమాధిలోనికి దిగువారి వల్ల అయిపోతాం, దుఃఖంలో మనం మునిగిపోతాం, మనము విడిచిపెట్టబడతాం, మనం పేదరికంలో మునిగిపోతాం, ఎన్నో నష్టాలు మనకు జరుగుతాయి. కాబట్టి మనము ఇతరుల గోడు మనం విని, ఇతరుల దీనుల పేదల ప్రార్థనలు మనం విని, వారి మొరలు మనం విని, వారి యొక్క రిక్వెస్ట్లు మనం విని, దేవుని యొక్క జవాబులు మనము పొందుకునే వారంగా ఉందుముగాక. ఆమేన్.